నిజమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తే సమాజం కూడా ముందుకు ప్రయాణిస్తుంది, ముందుకు పురోగమించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఈరోజు మన యొక్క సమ్మర్ క్యాంప్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మరి వాళ్ళు వచ్చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను. ప్రియమైన విద్యార్థులు, చూడండి సమాజంలో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలు, ఆ మూఢనమ్మకాలను సొమ్ము చేసుకోవడానికి ఎంతమంది పని చేయకుండా సోమరిపోతులాగా మారి సమాజాన్ని వారు వెనుకబడటమే కాకుండా సమాజాన్ని కూడా వెనుకకు నెట్టవేసి సమాజాన్ని అదే మూఢనమ్మకంలో భస్మీపట్నం చేస్తున్నారు, భస్మీకృతం చేస్తున్నారు. బూడిదే కూడా దైవ సంభూతి అని చెప్పేసి చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీ పాఠ్య పుస్తకాల్లో చెప్పేటటువంటి ప్రయోగాలన్నిటి వెనకాల దాగి ఉన్నటువంటి ఆ సైన్స్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి. సైన్స్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఎవరు కూడా కనికట్టు చేసేటటువంటిది, మాయ చేసేటటువంటిది ఏది లేదు. ప్రతి దాంట్లో కూడా కొన్ని టిక్స్ ఉంటాయి, అది కూడా సైన్సే. సైన్స్తోనే మనల్ని మోసం చేసి అంత మాయ చేసి మనల్ని ఒక చీకటి యుగంలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే ఇంకా మేల్కొని ఉంది, 60% మేల్కొని ఉంది, 40% మేల్కున్నాం. 40% మేల్కోవడం వల్లే మన దేశం ప్రపంచంలోనే ఒక 5వ 6వ దేశంలో సరసంలో ఉంది. ప్రతి దాంట్లో సంపదలోను, ఆర్థికంగాలోను, రాజకీయంలోను ఈ ప్రపంచాన్ని నడిపించేటటువంటి ముఖ్యమైనటువంటి దిక్సూచిగా కూడా మన దేశము ఎదగబోతుంది. కాబట్టి మీరందరూ కూడా రేపటి పౌరులు. మీరందరూ ఈరోజు మీ అందరికి కూడా 12-13 సంవత్సరాల వయసు కలిగినటువంటి మీరు ఇంకో 10 సంవత్సరాల్లో 24-25 సంవత్సరాల వయసు మీకు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఈ సమాజానికి మీరు నాయకత్వం వహించాలి. ఈ సమాజాన్ని మీరు ముందుకు నడిపించాలి. ఈ సమాజంలో మీరు కూడా నడవాలి. మీరు నడిచే క్రమంలో వచ్చేటటువంటి సమస్యలను, చిక్కులను, వీటన్నిటిని కూడా మీకున్నటువంటి జ్ఞానంతోనే మీరు పరిష్కారం చేసి ముందుకు అక్కడే నిలిచిపోకుండా, అక్కడే ఆగిపోకుండా ముందుకు ప్రయాణం చేసి ఈ దేశాన్ని నడిపించాలి. ఎవరు శాశ్వతం కాదు ఈ భూమి మీద. ఇప్పుడు మేము ఇంకో 10 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిపోతారు, అశక్తులైతాము. అప్పుడు మా పిల్లలైనటువంటి మీరేం చేస్తారంటే ఈ దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యతను మీరు తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీకున్నటువంటి విచక్షణ జ్ఞానం, వివేకాన్ని, జ్ఞానాన్ని, కారణం వెనుక దాగి ఉన్న దాన్ని శోధనను అర్థం చేసుకొని ముందుకు నడవాలి తప్ప అక్కడే ఆగిపోతే మనం ఏం చేస్తామంటే మనం అందరం కూడా అశక్తులమైపోతాం. మనమందరం కూడా ఏమీ తెలియనటువంటి సోమరిపోతుల చేతులలో ఉండి మనం కూడా మనకు ఎంత తెలివి ఉన్నా, ఎంత సంపద శక్తి ఉన్నా కానీ వాళ్ళ యొక్క మాయ ముందు మనం అందరం కూడా తలవంచాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి మాయాజాలు, ఇలాంటి మూఢనమ్మకాల నుంచి మనం బారిపడటానికి ఇలాంటి జన విజ్ఞాన వేదిక వారు సైన్స్ని వ్యాప్తి చేస్తూ సైన్స్లో దాగి ఉన్న నిజాలను మీకు తెలియచేస్తూ వారు మీ యొక్క మనోనేత్రాలను తెరిపిస్తున్నారు. కాబట్టి వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మూఢనమ్మకాలను నమ్మొద్దు. దయ్యం లేదు, భూతం లేదు, సైన్స్ ఒక్కటే ఉంది, నిజం ఒక్కటే ఉంది. ఆ నిజాన్ని మనం కనుక్కోవడానికి బాగా సైన్స్ మీద అధ్యయనం చేయాలి, సైన్స్ని చదవాలి, సోషల్ని చదవాలి. మీరందరూ కూడా నిజం ఏందో కనుక్కొని నిజమైనటువంటి మార్గంలో మీరు ప్రయాణించినప్పుడు ఏ మూఢనమ్మకాలు మనల్ని ఆపలేవు, మనం ముందుకు పోవచ్చు. దీనికి సార్ వాళ్ళు చూపించినటువంటి ఇప్పుడు చూపించిన ప్రయోగాలే ముఖ్యమైనటువంటి నిదర్శనాలు. జన విజ్ఞాన వేదిక అనేది సైన్స్ని వ్యాప్తి చేస్తుంది. సైన్స్ని వ్యాప్తి చేస్తే మనం దేన్ని కూడా నమ్మము, ఎవరికి తలవంచము. వాళ్ళ యొక్క కనికట్టుని, వాళ్ళ యొక్క మాయాజాలని మనం బయట పెడితే వాళ్ళు తెల్లముఖం వేసుకొని రిటర్న్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దయ్యాలు లేవు, భూతాలు లేవు, చేతబడి లేవు, నిమ్మకాయలు వేస్తారు, తర్వాత ఎండిపోయిన మిరపకాయలు వేస్తారు, కోడి వెంట్రుకలు, తల వెంట్రుకలు తీసుకొచ్చి ఆ రోడ్డు మీద వేస్తారు. దాని మీద నుంచి దాటితే మనకి ఏదో జరుగుతుందని పక్క నుంచి పోతాం, పసుపు పోస్తారు, కుంకుమ పోస్తారు అన్నట్టు. ఇప్పటికీ ఉన్నాయి, తండాలలో ఉన్నాయి, గూడాలలో ఉన్నాయి, అక్కడక్కడ చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంది. వాళ్ళకంటే మనమే నయం అనిపిస్తుంది నాకైతే.
ఇప్పటికీ మా మా తండ కుగ్రామం, చిన్న గ్రామం అది తండ. అక్కడ కూడా ఈ మా పక్క ఇంటి వాళ్ళే చేసిర్రు అన్నట్టు. మా పాలెళ్ళే మా మీద అట్లా మమ్మల్ని చేపించారు, చేదబడి చేపించారు, అందుకని మాకు నష్టం జరుగుతుందని అన్నట్టు. అసలు సైన్స్ని వాళ్ళకి తెలియచేయాలంటే ముందుగా వాళ్ళు కళ్ళు తెప్పించాలంటే చదువు కావాలి కదా. చదువు నేర్చుకోరు, చెప్తే వినరు. ఇప్పుడు నేనే బాగా చదువుకున్నా, నా మాట కూడా వినరు వాళ్ళు. నీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి, నువ్వు తెల్లని మంచి బట్టలు వేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఏదైనా చెప్పగలుగుతావు, నువ్వు చెప్పింది మేము వినాలా అని అంటారు. కానీ వాస్తవం అర్థం చేసుకోరన్నట్టు. మన మార్గంలో వస్తే వాళ్ళు తక్కువైపోతారు, మనం ఎక్కువైపోతాం అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకు. అటువంటి మూఢనమ్మకం, మొండితనం, మూర్ఖత్వం నుంచి జనాలు బయటికి రావట్లేదు. జనాలు బయటికి రావాలని అంటే విద్య ఒకటి ఉంది. ఆ విద్యలో అక్షరాలు నేర్చుకోవాలి. పుస్తకాల్లో ఏం రాయబడి ఉన్నదో ఆ పుస్తకాలన్నింటినీ అర్థం చేసుకోవాలి. మన ముందు ఉన్నటువంటి తరాల వాళ్ళు పరిశోధన చేసి బాగా ధ్యానం చేసి కొన్ని సత్యాన్ని కనుగొని ఆ సత్యాలను వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా 100, 200, 300 సంవత్సరాలు బతకలేరు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నేను కనుగొన్న ఈ సత్యాన్ని నా తర్వాత వచ్చే తరతరాల వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అంధకారంలోకి పోకుండా వాళ్ళు కూడా ఇదే నిజాన్ని తెలుసుకుని ప్రేరేపించబడి ఇంకా ముందుకు సాగాలి. మానవుని యొక్క జాతి అనేది అనేక పరిణామ క్రమాలు చెంది ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి ఈ స్థాయిలో ఉన్నటువంటి ఈ మానవ జాతి యొక్క పరిణామ క్రమం, అభివృద్ధి క్రమం అనేది మధ్యలో ఎక్కడ ఆగిపోకుండా ఇదిగో నేను కనుగొన్నటువంటి ఈ నిజమే వీళ్ళకు మార్గాలు కలగ చేయాలి, వీళ్ళకు ఒక వెలుగై ముందుకు దారి చూపాలనే ఉద్దేశంతోనే పుస్తకాల్లో రచింపబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా పుస్తకాల్లో నిబడీకృతం చేసి ఉన్నారు, పుస్తకాల్లో స్టోర్ చేసి ఉన్నారు అన్నట్టు. ఈ పుస్తకాల సజీవమైనటువంటి సాక్ష్యాలు. మనం నిన్న మొన్న మనం పుట్టినాం, కానీ నేను పుట్టక ముందు ఇంకా ఎందరో మహానుభావులు పుట్టక మునుపు ఈ జ్ఞానం పుట్టింది. ఈ జ్ఞానమే ఈ భూమిని నిర్మించింది, ఆకాశం నిర్మించింది, నక్షత్రాలు నిర్మించింది, సూర్యుని నిర్మించింది. అందులో ఉండేటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు మనము కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నక్షత్రం చుట్టూ తిరిగేటటువంటి ఒక చిన్న భూమి లాంటి గ్రహంలో వాటర్ ఉంది. కొన్ని రకాల సజీవులు విడుదల చేసే మీథేన్, బ్యూటేన్ అనేటువంటి వాయువులు విడుదల చేసేటటువంటి వాయువులు అక్కడి నుంచి వస్తున్నాయి. ఆ భూమి మీద జీవం ఉండవచ్చు అని మన శాస్త్రవేత్తలు భూమి మీదనే ఉండి గెలాక్సీల ద్వారా భూమి మీదనే ఉండి కనుక్కుంటున్నారు అన్నట్టు. అంత జ్ఞానము ఎట్లా వచ్చింది వాళ్ళకంటే ఇలాంటి పుస్తకాలను చదవటం ద్వారా అందులో ఉన్నటువంటి ఎందుకు, ఏమిటి, ఎలా అని వాళ్ళు అనేకమైనటువంటి ప్రశ్నలు వేసుకొని వాటిని విశ్లేషణ చేసి ఆ నిజమేంటో బయటకు తీయటం వలన ఇంత దూరంలో, కాంతి సంవత్సరాల దూరంలో ఉండే గ్రహాల మీద కూడా ఏం జరుగుతుందో తెలియజేసుకుంటున్నాం. కానీ మన ఇంటి పక్కనే మన మీద చెత్త వేస్తుండు, గుడ్డ కాల్చి మీద వేస్తుండు. ఇవన్నీ ఏంటి అని అంటే మూఢనమ్మకాలు. వాటిని మనం నమ్మవద్దు, లెక్క చేయవద్దు. మిమ్మల్ని కూడా అంటారు మీ ఇంటి పక్క వాళ్ళు, ఓ అమ్మాయి ఏం చదువుతావు, ఇంత వయసు వచ్చింది, పెళ్లి చేసుకోరాదు, మీ నాయన తాగుబోదు, మీ అమ్మకు చేత కాదు, నిన్ను ఎవరు చూస్తారు, రేపు మీ నాన్న చచ్చిపోతే నువ్వు ఎట్లా పోతావు అని అంటారు. ఇవన్నీ మనుషులను ఆ పక్కింటి వాళ్ళకు మన మీద ఏదో వాళ్ళకి చేత కాదు, వాళ్ళ చేతగాని తనాన్ని వాళ్ళతో పాటు మనం కూడా అక్కడే ఉండాలని చూస్తారు. ఎందుకనంటే మనం ఎదుగుతుంటే ఎవరు ఓర్వలేరు కదా. మనిషి యొక్క నైజం అది. కొంతమందికి ఎక్కువగా ఉండి వాళ్ళతో మనం బాగుపడదు, మన వాళ్ళని కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుపడదు, అట్టనే ఉండాలనే ఉద్దేశం ఉంటుంది. అది బలంగా ఉంటుంది. ఎవరిలో ఉండదు, మన పాలలోనే ఉంటుంది. కాబట్టి మీ శక్తి సామర్థ్యాలను మీలో శక్తి సామర్థ్యాలను మీరు బయటికి తీయాలి. ప్రతి ఒక్కరిలో కూడా తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని బయటికి తీయాలి అని అంటే మీరు కష్టపడాలి, మీరు పుస్తకాలు చదవాలి, నిజమేంటిదో తెలుసుకోవాలి, మూఢనమ్మకాన్ని పారదోలాలి. ఒక అమ్మాయి విద్యావంతురాలైతే వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబము, వాళ్ళ మెట్టినిల్లు అంటే పోయే అత్తమామ వాళ్ళ కుటుంబాన్ని కూడా బాగుపరిచే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటుందో ఒక అమ్మాయికే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అక్షరాస్యులు అయ్యి మీరందరూ కూడా జ్ఞానవంతులుగా అయితే మూఢనమ్మకానికి చోటు ఉండదు, వెనుకబాటుతనానికి చోటు ఉండదు, దరిద్రానికి చోటు ఉండదు, చీకటికి చోటు ఉండదు. మీరందరూ కూడా వెలుగుమయమై ఉంటారు, విజ్ఞానులై ఉంటారు, సమాజాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. మనం ఒక ఊరు బాగుపడ్డది అనుకో, పక్కన ఊరు బాగుపడుతుంది, పక్కన ఊరు బాగుపడితే ఇంకా అన్ని ఊర్లు బాగుపడతాయి. గ్రామాలు బాగుపడితే మండలం బాగుపడుతుంది, మండలం బాగుపడితే జిల్లా బాగుపడుతుంది, జిల్లా బాగుపడితే రాష్ట్రమే బాగుపడుతుంది, రాష్ట్రాలను బాగుపడితే దేశమే బాగుపడుతుంది. దేశంలో ఎవరున్నారంటే ప్రజలు ఉన్నారు.
మనం ఎవరిని ప్రేమించాలి అని అంటే ప్రజలను ప్రేమించాలి, మన చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేమించాలి మనం. కానీ మన దేశంలో ఏం చేస్తున్నారంటే ఈ మూఢనమ్మకాలతోటి ప్రజలందరినీ నాశనం చేస్తున్నారు, మూఢనమ్మకాలు ముంచేస్తున్నారు. వాళ్ళు బాగుపడరు, వేరే వాళ్ళని బాగుపడనియరు. ఈ జరుగుతున్నటువంటి ఈ కుయుక్తిని, ఈ చేతబడితనం అనేది, లేకపోతే ఇంకా కష్టపడకుండా జనాలు అట్లనే ఉండాలి, మా పెత్తనం నడవాలి, మేము వాళ్ళ మీద పెత్తనం చెలాయించాలి అనే ఒక దురుద్దేశంతో మన సమాజాన్ని ఇంకా కిందికి నొక్కడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నిటిని కూడా పటాపాంచలు చేయాలని అంటే మీరు శక్తి సమర్థులు, శక్తివంతులు, యువకులు, దేశానికి పట్టుకొమ్మ లాంటి వాళ్ళు, యువకులు మీరు బలవంతులు, యువకులు మీరు ఏదైనా సాధించగలరు, యువకులు మీరు ఎన్ని గంటలైనా కష్టపడగలరు, మీలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేసి మిమ్మల్ని చైతన్యవంతులను చేసి మిమ్మల్ని జ్ఞానవంతులను చేసేది ఎందుకు అని అంటే అమ్మాయి చదువు అవనికి వెలుగు అని అంటారు. కుటుంబంలో ఒక అమ్మాయి, ఒక మహిళ విద్యావంతురాలైతే కుటుంబం మొత్తం విద్యావంతురాలు అవుతుంది, కుటుంబం మొత్తం కూడా అయిపోతుంది. వినండి, నా మాట వినండి, వినండి, వినండి. కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి. రక్తం ఎట్లా వస్తుంది, నీళ్లు ఎట్లా వస్తాయి, వర్షం ఎట్లా వస్తుంది, మంత్రం వేస్తే వర్షం రాదు. ఎటువంటి నీటి చక్రం, జల చక్రం అనేది ఉంటుంది కదా, జల చక్రం ద్వారా భూమి ఎట్లా సారవంతం అవుతుంది, భూమిలో ఏమేమి పోషకాలు ఉంటాయి అది కూడా నేర్చుకోవాలి. అసలు ఉష్ణోగ్రత ఎలా పెరుగుతుంది, ఎండాకాలంలో ఎండలు పెరగడానికి కారణం ఏంటిది, అలాగే మన తండ్రిలో ఈ మూఢనమ్మకాలు ఎందుకు ఎక్కువైతున్నాయి, వాళ్ళ మాట వినటం వల్లనే, వాళ్ళు మనం ఆలోచించకపోవడం, వాళ్ళు చెప్పే మాటలో మనం లొంగిపోవడం జరుగుతుంది. లొంగిపోతున్నామని అంటే మనకు వేరే లేదు, వాళ్ళే మనకు దేవుళ్ళకు భావిస్తాం. ఎప్పుడైతే మన కష్టాలు వస్తాయో మనం వణికిపోతాం, మనం బాధపడిపోతాం, మనం కుమిలిపోతాం. ఈ సమయంలో ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ అమ్మో భూతం ఉందంటే, దయ్యం ఉందంటే, ఎవరైనా చేతబడి చేసిరట, వాళ్ళతో పాటు మనం పోతే మనకు కూడా వచ్చేస్తుంది ఉంది. అదొక మూఢనమ్మకం, అందరిలో మూఢనమ్మకం ఉంది. మన దేశంలో సైన్స్ చాలా తక్కువగా ఉంది. ఎవరు కూడా ఎదురు తిరగలేదు, ఎదురు పోరాటం చేయలేదు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ఎదురు తిరిగారు, ఎదురు పోరాటం చేసి మన బ్రెయిన్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఏ బ్రెయిన్లో ఏ భాగం దెబ్బతింటే పిచ్చి అనేది ఏర్పడుతుంది, ఏ భాగం దెబ్బతింటే పిచ్చివాళ్ళలాగా రోడ్ల మీద వేసి తిరుగుతాడు. స్క్రీజోపెరేనియా ఒక డిసీజెస్ ఉంటుంది, అంటే మెదడు మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోయి ఏ ఆలోచనలు కూడా సవ్యమైనటువంటి మార్గంలో బయటికి వచ్చి మన శరీర భాగాలు పని చేయకపోతే అది దయ్యం పట్టిందని అన్నట్టు. సైన్స్ వల్లనే ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం అన్నట్టు. దయ్యం లేదు, భూతం లేదు. ఈ పిచ్చి చేష్టాలకు ఏదో ఒకటి అపాదించి మనల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన విద్యార్థులు మీరందరూ కూడా బాగా చదవాలి. ఇక్కడ జరిగే విషయాలను మీ తల్లిదండ్రులకు చెప్పాలి, మీతో పాటు ఇక్కడ రానటువంటి మీ స్నేహితులకు చెప్పాలి. ఇప్పుడు జరిగిన విషయాలన్నింటినీ తూచా తప్పకుండా మీరు వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఇక్కడ జరిగే విషయాలే కాకుండా ఇంకా ఎక్కువ విషయాలు మీరు తెలుసుకోవాలంటే లైబ్రరీలలో ఉన్నటువంటి గ్రంథాలు ఉన్న పుస్తకాలు చదవాలి. మనం చదివే పాఠ్య పుస్తకాలు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు అవి. వాటిలో ఏముందంటే కొంచెమే ఉందన్నట్టు. ఇప్పుడు సముద్రంలో తేలుతున్నటువంటి మంచు కొండలు ఉంటాయి. ఆ మంచు కొండ అనేది పైన కొంచెమే కనిపిస్తుంది, కానీ దాని లోపల కూడా చాలా పెద్దగా ఉంటుంది. కనుగుడ్డు కూడా బయటికి కనిపించే కొంచెం లోపల చాలా పెద్దగా ఉంది. పాఠ్య పుస్తకాల్లో కనిపించే జ్ఞానం కూడా కొంచెమే ఉంది ఇప్పుడు. కానీ విశ్లేషణ చేస్తే దానికి సంబంధించినటువంటి ఎక్కువ మన సమాచారం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇంకా ఎక్కువ చదవాలంటే వేరే పుస్తకాలు కూడా చదవాలి. అది మనం చదువుతున్నామా, చదవట్లేం. కాబట్టి 10th క్లాస్ వరకే చదివి, ఇంటర్ వరకే చదివి మనం మానేసినాం అనుకో, అసలైనటువంటి జ్ఞానం మనకు వచ్చిందా, సంపూర్ణులమైతామా, పరిపూర్ణులైతామా, కాదు. కాబట్టి వాటిని ఏం చేయాలి, మనం ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి. చేయడానికి నువ్వు సమయం కేటాయించాలి. నువ్వు సమయం కేటాయించినప్పుడే మీ సమాచారాన్ని సేకరించుకోగలిగి ఆ విషయంలో నువ్వు కొంచెము నిష్ణాతురాలైతే ఎక్కువ సమాచారాన్ని సేకరించుకోగలుగుతావు. ఆ సమాచారాన్ని సేకరించుకోగలగాలంటే నీకు ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి, నీకు ఆ సమయాన్ని నీకు ఇవ్వాలి. లేకుంటే నీకన్నా తెలివి వచ్చి నువ్వు ఆ సమయం కేటాయించి నువ్వన్నా తెలుసుకోవాలి. సో ఇది మొత్తం కూడా చదువులోనే ఉంది, జ్ఞానం మొత్తం కూడా. కాబట్టి చదువు మీద దృష్టి పెట్టండి. మీ తల్లిదండ్రులు కూడా అనాలోచితంగా మాట్లాడతారు, చేతగాని విధంగా మాట్లాడతారు, వాళ్ళ మాట నమ్మకండి. ఎవరి మనసులో ఎవరి మేధస్సులో ఎటువంటి ఆలోచనలు ఉందో తెలియదు మనకు.
ఈరోజు చూడండి, సునీత విలియమ్స్, కల్పనా చావ్లా, సెట్లావా సవిత్స్కయ, నిన్న మొన్న మన పాకిస్తాన్ భారత్ యుద్ధంలో విజయం సాధించినటువంటి ఖురేషి, ఎవరు? ఖురేషి. యోమ్కా సింగ్, ఎవరు? యోమ్కా సింగ్. మన భారతదేశం యుద్ధాన్ని కూడా ముందుండి నడిపించినటువంటి వీర వనితలు కాదు, ప్రపంచంలో ఎవరు కూడా అంతరిక్షంలో పోయి 9 నెలలు ఉండి రాలేదు. సునీత విలియమ్స్ ఇప్పటికి 2 సార్లు పోయి వచ్చింది. మరి ఆ విజయం ఎవరు సాధించారు? అబలా అని మన భారతదేశంలో అబలా అని మనకు కిందికి నొక్కి పడేసేటటువంటి ఒక స్త్రీ విజయాన్ని సాధించింది. అది కూడా ఎక్కడి నుంచి? మన భారతదేశం నుంచి వచ్చినటువంటి సంతతి. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, సెట్లావా సవిత్స్కయ అని ఒక అమ్మాయి, ఒక రష్యా దేశానికి చెందినటువంటి అమ్మాయి. వాళ్ళ కుటుంబ నేపథ్యం తెలుసా మీకు? ఆ అమ్మాయి కాటన్ ఇండస్ట్రీలలో పని చేయడానికి పోతుండేది, కాటన్ ఇండస్ట్రీలలో కూలి పనికి పోతుండేది. మరి అప్పుడు ఆమెకి వాళ్ళు చాలా పేదవాళ్ళు అన్నారు. ఏమనిపించిందో ఏమో, ఆమె చదువుకొని సైంటిస్ట్ అయింది. భూమి చుట్టూ 22 సార్లు తిరిగి వచ్చి సైంటిస్ట్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక కూలి పని చేసే అమ్మాయి 22 సార్లు భూమి చుట్టూ తిరిగి వచ్చింది. మేడం క్యూరీ తెలుసా? మేడం క్యూరీ, రేడియంను కనుగొన్నటువంటి మేడం క్యూరీ మట్టిని శోధించి మట్టిలో నుంచి మెరిసేటటువంటి ఒక రేడియో ధార్మిక తత్వం కలిగిన ఒక పదార్థాన్ని వేరు చేసి నోబెల్ బహుమతి తీసుకుంది మేడం క్యూరీ. వాళ్ళ నాయన ఒక ప్రొఫెసర్ అయినా డబ్బులు ఇవ్వలేదు. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి పని అమ్మాయి లాగా ఒక సావుకారి ఇంటికి ఇల్లు తుడవడానికి, ఇల్లు కడగడానికి, ఊకడానికి పోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని ఇష్టపడితే, అమ్మాయిని రేపటి నుంచి నువ్వు పనికి రావద్దు, మా అబ్బాయి నేను పెళ్లి చేసుకుని, నువ్వు పేదరాలి అమ్మాయి, నువ్వు నీ పని అమ్మాయిని మా అబ్బాయి చేసుకుంటే మా పర్యం కావాలి, మా ఇల్లువలేం కావాలి అన్నారు. ఆ అమ్మాయి పరిశోధన చేసి ఆమె ఫిజిక్స్ లో నోబెల్ బహుమతిని స్వీకరించింది. అంటే ఆమె వెనకాల ఉన్నది ఏంటంటే అదే ఇంటి పని, తుడిచే పనిని నమ్ముకోలేదు, జ్ఞానాన్ని నమ్ముకుంది, జ్ఞానమును శోధించింది. రేడియో ధార్మిక వస్తువు ఇదిగో ఈ మట్టి ధాతువు నుంచి తీసింది. మీరు కూడా చేత కాదు అనుకోవద్దు, మీరు కూడా మా వల్ల కాదు అని అనుకోవద్దు. ఇలాంటి ప్రేరేపకులు చాలా మంది ప్రపంచంలో చరిత్ర పుటల్లో ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఆదర్శంగా తీసుకొని నిజమేంటిదో బయటికి తీసి ప్రపంచాన్ని చాటి చెప్పేటటువంటి బాధ్యత మీ యొక్క భుజస్కంధాల మీద ఉంది, మీ భుజస్కంధాల మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా మేల్కోవాలి, మూఢనమ్మకాన్ని పారదోలాలి. అది మన ఇంట్లో ఉన్నా, మన బజార్లో ఉన్నా, మన గ్రామంలో ఉన్నా, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడ ఉన్నా కానీ మూఢనమ్మకాలను మనము కొట్టివేయాలి. మూఢనమ్మకాలను కొట్టివేయాలి. పుస్తకాలు బాగా చదవాలి, నిజమైనటువంటిది ఏదో తెలుసుకోవాలి. గాంధీజీ ఏమన్నాడు? ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ట్రూత్ అని ఒక పుస్తకం రాసిండు, సత్య శోధన అని గ్రంథం రాసిండు. ఇవాళ గాంధీజీ ప్రతి రూపాయి నోటు మీద ఉన్నాడు. ఎందుకు అని అంటే ప్రపంచానికి శాంతిని పంపించిండు, అహింస ద్వారా స్వతంత్రం తీసుకొచ్చిండు. ఈరోజు జాతిపిత అని కొనియాడబడుతున్నాడు. మరి గాంధీ లాగా ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. కానీ గాంధీ మార్గంలో నడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రపంచానికి దిక్సూచిగా ఉన్నాడు. ప్రపంచానికి దిక్సూచిగా ఉండి ఇప్పటికీ 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి, 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. ఆ 3వ ప్రపంచ యుద్ధం రాకుండా మన అందరూ కూడా శాంతి దూతలుగా కూడా వ్యవహరించాలి. ఉన్నటువంటి సైన్స్, మిసైల్ తయారు చేయడానికి, ఆటం బాంబు, అణుబాంబులు తయారు చేయడానికి సైన్స్ను ఉపయోగించుకుంటే మనం అందరం కూడా చచ్చిపోతాం. కోట్ల రూపాయలు కేటాయించి గంటల తరబడి మన మేధస్సును మొత్తం కూడా క్రోడీకరించి, శోధించి, సాధించి, సంగ్రహించినటువంటి జ్ఞానం మొత్తాన్ని మనల్ని మనం చంపుకోవడానికి ఉపయోగించుకుంటామా? ఉపయోగించుకోవద్దు. మనకు ఓపిక ఉండాలి, మనకు ఆలోచన జ్ఞానం ఉండాలి, ఉద్దేశం ఉండాలి, మంచి ఉద్దేశం ఉండాలి. నువ్వు నేను కలిసి కొట్లాడుకుందాం అని అంటే సామాన్య ప్రజలు బలైపోతున్నారు, చచ్చిపోతున్నారు. భూమి మీద మనం ఎలా వచ్చినామో అలాగా మనము పవిత్రంగానే ఉండి భూమిని కాలుష్యరహితంగా ఉంచి మన తర్వాత వచ్చే తరాలకు ఒక చక్కని మంచి ప్రయోగంగా దీన్ని మన వాళ్ళకి అప్పగించి పోయే బాధ్యత మన మీద ఉంది. అందుకోసమే మనం చదువుతున్నాము. మన తల్లిదండ్రులైనా, మీ క్లాస్మేట్స్ అయినా, ఇంకా ఎవరైనా సరే తప్పుదారిలో పోతే వాళ్ళందరినీ కూడా ఒక చెంపు చెళ్ళు అనిపించైనా సరే నిజమేందో తెలియజేసి వాళ్ళని మంచి దారిలో పెట్టే మార్గం మీదే. అటువంటి తరంలో, అటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు, మేమున్నాము. అటు ఇటు కాకుండా ఉన్నాం.
మా జనరేషన్లో చదువుకోమని చెప్పేటోళ్ళు లేక కొట్టుమిట్టాడి కొద్దిగా కొట్టుకొని మేము పైకి వచ్చినాం. కానీ మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయినా మూఢనమ్మకాలు వైపు పోతున్నారు. సెల్ ఫోన్లు చూస్తున్నారు, ఆండ్రాయిడ్ ఫోన్లు చూస్తున్నారు, తల్లిదండ్రుల మాట వినట్లేరు, ఏజ్ రాగానే కళ్ళు కనిపిస్తలేవు, అమ్మ మాట వినరు, అయ్య మాట వినరు, ఎవరి మాట నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను, మీ జీవితాలను వల్లకాటు చేసు. ప్రియమైన విద్యార్థులారా, అట్లా చేయొద్దు. నువ్వు ఉన్నావు అని అంటే తల్లిదండ్రులు నిన్ను కని భూమి మీదకు తీసుకొచ్చి ఇదిగో ఈ ఉపాధ్యాయుల చేతిలో పెడితే ఆ ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే ఇదిగో ఇది సైన్స్, ఇది మ్యాథ్స్, ఇది సోషల్, ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి చాలా పవిత్రంగా ఉంది, ఆ ప్రకృతి వల్ల పవిత్రంగా ఉండి నీ బాధ్యత ఏం చేయాలో నువ్వు ఇదిగో ఈ విద్యాలయంలో నేర్చుకొని నువ్వు తర్వాత ఎక్కడికి పోవాలి? సేవ చేయడానికి పోవాలి. ఎవరికి చేయాలి సేవ? సమాజానికి చేయాలి. నీవు నేర్చుకున్నటువంటి జ్ఞానం నీ వరకే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నువ్వు పంచాలి. ఒక్క కొవ్వొత్తి ఉంటే 1000 కొవ్వొత్తిని వెలిగించవచ్చు. మీరందరూ కూడా చిన్న కొవ్వొత్తులు, మీరు పెద్ద జ్వాలలై ఉండాలి. మీరు మండాలి. మీరు మండితేనే మండే యొక్క సూర్యుడి నుంచే వెలుగు అనేది వస్తుంది. కాబట్టి మనం పగులు పని చేసుకుంటున్నాం. ఆ సూర్యుడు కొంచెం భూమి సాటుకుపోతే చీకటి పడుకుంటూ పని చేయలేం. కాబట్టి మీరందరూ చీకట్లో ఉండొద్దు, వెలుగులోకి రావాలి. సత్యం తెలుసుకోవాలి, సైన్స్ తెలుసుకోవాలి, సోషల్ తెలుసుకోవాలి, సమాజ నడివడిక తెలుసుకోవాలి, సమాజంలో మూఢనమ్మకాలు నివారించాలి. మీరందరూ కూడా మేల్కోవాలి. మీరందరూ కూడా తెలివిగల వాళ్ళు కావాలి, న్యాయవంతులు కావాలి, జడ్జీస్ కావాలి, టీచర్స్ కావాలి, పోలీసులు కావాలి, సమాజంలో జరిగే శాంతి భద్రతలను కాపాడేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి, పక్షపాతం లేనటువంటి ఎంఆర్ఓలు ఎంపీడీఓలు కావాలి. అప్పుడు మాత్రమే మన దేశం బాగుపడుతుంది. ప్రజలందరికీ రాజ్యాంగంలో పేర్కొన్న ఫలాలు అందుతాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి బాధ ఏంటంటే, నా బాధ కూడా ఏందనంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు అందరికీ అందాలే. భూమి మీద అందరూ పుట్టినారు. భూమి మీద అందరు పుట్టినారు కానీ అందరికీ సమానమైనటువంటి అవకాశాలు లేవు. ఒకరు కుగ్రామంలో ఉంటే వాడిని పట్టించుకున్న నాతో లేడు. రోగం వస్తే అక్కడ చచ్చిపోవాలి. ఏంటంటే నీ కర్మ అంటున్నారు. కర్మ కాదు, మనం చేసే మోసం. మనం చదువుకున్న వాళ్ళము, రాజకీయ నాయకులు, అధికారం, బలవంతులు చేసేటటువంటి మోసం. ఆ మోసాల నుంచి వాళ్ళని ఎవ్వరు కాపాడలేరు. ఆ మోసాల నుంచి మనమే వాళ్ళని మనం బాధ్యతగా తీసుకోవాలి. మనం కనికరం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దయ జాలి కలిగి ఉండాలి. చదువు అందుకు కూడా ఉపయోగపడాలి. నీ ఇంటి వరకే నువ్వు కష్టపడితే ఈ చదువు అవసరం లేదు నీకు. నీ ఇల్లు కాదు, నీ బజార్ మొత్తం కూడా నువ్వు బాగుపరిచే బాధ్యత నువ్వు తీసుకోవాలి. సరోజిని దేవి కాదు, మదర్ తెరెసా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కలకత్తా మురికి వీధుల్లో ఆ శవాలన్నింటినీ చిన్న అక్కడక్కడ పడి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సేవ చేసి మానవత్వాన్ని చాటి చెప్పింది. చదువు ఒక్కటే కాదు, మానవత్వం కూడా ఉండాలి. గాంధీజీ ఆ మానవత్వం దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. ఎవరు చావలే, చచ్చినారు కొంతమంది, కానీ అనేక మంది చావాల్సి ఉండే, తక్కువ మంది ప్రాణాలు అడ్డం పెట్టి స్వతంత్రం తీసుకొచ్చారు. మరి గాంధీజీ లాగా ఎవరైనా ఈరోజు తమ యొక్క జీవితాన్ని అర్పించుకుంటున్నారా? అంకితం చేస్తున్నారా? ఎందుకు చేస్తలేరు అంటే ఆలోచించట్లే. మీ కుటుంబం వరకే సంకుచితమైనటువంటి ఆలోచన. ఈ జ్ఞానం ఎట్లా అందుతుంది మనకు? ఆ విశాలమైనటువంటి భావన ఉంటేనే జ్ఞానం వస్తుంది మనకు. పుస్తకాల్లో ఉన్నటువంటి మార్కులు 100కు 100 వచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు. స్వయంగా నువ్వు పోయి సహాయం చేయాలి. నువ్వు నడిచి పేదవాడి దగ్గరికి పోవాలి. స్వామి వివేకానంద ఏమన్నాడు? పేదవాళ్ళు బడికి రాకపోతే బడి పేదవాళ్ళ దగ్గరికి పోవాలి, విద్య పేదవాళ్ళ దగ్గరికి పోవాలి. వాడి దగ్గరికి పోయి వాడి మనోనేత్రాలను తెరువు. నువ్వు స్వతంత్రుడివి, నువ్వు బలవంతుడివి, నువ్వు బలహీనుడివి కావు అని చెప్పు. నువ్వు మేల్కొల్పు. దేశమా మేల్కోలు, దేశమా లే, ప్రజ్వలించు, లే, వెలుగొందు అని చెప్పినాడు స్వామి వివేకానంద. అటువంటి మాటలను మనం రోషంగా తీసుకోవాలి. నువ్వు వెలగాలి, నువ్వు వెలుగునివ్వాలి. అందుకోసమే విద్యాలయాలు, అందుకోసమే ఇదంతా కూడా. ఈ ఎస్ఓలైనా, టీచర్లైనా, ఈ పుస్తకాలైనా, మేమైనా, ఎవరైనా సరే మనిషిని మనిషిలాగా ప్రేమించడం కోసం, మనిషిని మూఢనమ్మకాలతో నాశనం చేయడం కోసం కాదు. ఒకవేళ నాశనం చేసినా వెలుగు అనేది చీల్చుకొని రావాలి బయటికి, చీకటిని చీల్చుకొని బయటికి రావాలి. అటువంటి వెలుగు దివ్యలు మీరందరూ కూడా కావాలని జన విజ్ఞాన వేదిక ద్వారా మీ అందరూ కూడా
ఈ యొక్క మేల్కొల్పు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రియమైన విద్యార్థులారా బాగా చదవండి. మేడం పేరు రాజేశ్వరి గారికి ఏఎన్ఎం గారికి కూడా మేవ గారు అలాగే విజయలక్ష్మి గారు మట్టిపాల ముట్టడి పుస్తకాన్ని ప్రభాగా రాయడం జరిగింది. ఓకే, ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు చాలా ఓపికగా ఉన్నందుకు మరి కార్యక్రమం సహకరించినటువంటి ఎంఈఓ గారికి, ఇంతసేపు టీచర్స్ కోఆపరేట్ చేశారు, వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. రిజల్ట్ వచ్చింది సార్. టాప్ మండల్ టాప్ మేడం వాళ్ళ స్కూలే మండల్ టాప్ చూపించండి.